ఇది ఒక లీగల్ ఇష్యూ మాత్రమే కాదు, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ కూడా. ఇండియాలోని ప్రతి సంవత్సరం వేలాది మంది డ్రింక్ తర్వాత డ్రైవ్ చేయడం వల్ల ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో వెహికల్ డ్రైవ్ చేయడం, డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఇన్నోసెంట్ పీపుల్ యొక్క లైఫ్ కు రిస్క్ ఎక్కువగా ఉండడం. తాగి బండి నడిపితే ఏమవుతుంది? ఇది ఒక లీగల్ ఇష్యూ మాత్రమే కాదు, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ కూడా. ఇండియాలోని ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. అందుకే ఇండియాలో లా డ్రింక్ అండ్ డ్రైవ్ అనే ఒక సీరియస్ క్రిమినల్ అఫెన్స్ గా కన్సిడర్ చేస్తుంది. Represented by La Lens TV. అయితే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 185 ప్రకారం ఆల్కహాల్ ని కన్జ్యూమ్ చేసి వెహికల్ డ్రైవ్ చేయడం పనిషబుల్ అఫెన్స్. కోర్టు కూడా రిపీటెడ్లీ డ్రంక్ డ్రైవ్ సొసైటీకి డేంజర్ అని చెప్పింది. ముఖ్యంగా దీని గురించి కొన్ని కేసు లాస్ కూడా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల హెవీ ఫైన్ పడుతుంది, జైల్ పనిష్మెంట్ రావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ అవుతుంది, యాక్సిడెంట్ జరిగితే సీరియస్ క్రిమినల్ కేసు కూడా అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి లా పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటి, కోర్టు యొక్క అబ్జర్వేషన్ ఏంటి, దాంతో పాటుగా పబ్లిక్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెన్సీ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తాగి బండి నడిపితే ఏమవుతుందనే విషయానికి ఇండియాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సీరియస్ అఫెన్స్. ఆల్కహాల్ తాగి వెహికల్ డ్రైవ్ చేస్తే అతని ప్రాణాలు మాత్రమే కాదు, ఇతరుల యొక్క ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇదే విషయంపై లా ఏమంటుంది అంటే, మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 185 ప్రకారం బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ అనేది 30 మిల్లీగ్రామ్ పర్ 100 మిల్లీగ్రామ్ బ్లడ్ లో దాటితే అఫెన్స్ అవుతుంది. పోలీసులు బ్రీత్ అనలైజ్ టెస్ట్ కూడా చేయవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ టైం అఫెన్స్ జరిగినట్లయితే 10,000 రూపాయల వరకు ఫైన్ ఉంటుంది, లేదా 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది, లేదా ఒక్కో టైంలో రెండింటి కూడా విధించే అవకాశం ఉంటుంది. రిపీటెడ్ అఫెన్స్ జరిగితే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, హయ్యర్ ఫైన్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అప్లై అవుతాయి. ఎవరికో ఒకరికి తాగి డ్రైవ్ చేసినప్పుడు డెత్ జరిగినట్లయితే దానికి సంబంధించినటువంటి సీరియస్ క్రిమినల్ కేసు అవుతుంది. ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ చెక్ సమయంలో పోలీస్ వారు స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఈ బ్రీత్ అనలైజర్ లో ఆల్కహాల్ డిటెక్ట్ అయితే వెహికల్ సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే 2006లో ముంబైలోని అలెస్టర్ ఆంథోనీ ఆల్కహాల్ తీసుకొని కార్ డ్రైవ్ చేసి ఫుట్పాత్ పై ఉన్నటువంటి పీపుల్ పైకి వెహికల్ ని ఎక్కించాడు. పలువురు ప్రాణాలు కూడా పోయాయి, చాలా మందికి ఇంజూర్ అయ్యాయి. అయితే కోర్టు ఏం చెప్పింది ఈ విషయం పైన అంటే, కోర్టు డ్రింక్ అండ్ డ్రైవ్ కు ఇస్ నాట్ ఏ స్మాల్ మిస్టేక్. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ మిస్టేక్, ఇది పబ్లిక్ సేఫ్టీ మేజర్ థ్రెట్ అని చెప్పింది. నెగ్లిజెన్స్ వల్ల ఇన్నోసెంట్ యొక్క లైఫ్స్ కూడా పోతాయి. ఈ కేసు తర్వాత ఇండియాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ లాస్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఇండియా కోర్టు రిపీటెడ్లీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, రోడ్ ఈజ్ నాట్ ఏ రేసింగ్ ట్రాక్. ఆల్కహాల్ ప్లస్ డ్రైవింగ్ అనేది డెడ్లీ కాంబినేషన్. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 185 అనేది, దాంతోపాటుగా భారతీయ న్యాయ సంహిత 2023 అనేది నెగ్లిజెన్స్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ యొక్క సెక్షన్స్ అప్లై అవుతాయి డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. ఈసారి తాగి డ్రైవ్ చేయడం అనేది జీవితాంతం పనిష్మెంట్ కి కారణం కావచ్చు. లా ఓన్లీ పనిష్మెంట్ లెటర్, బట్ వన్ రాంగ్ డిసిషన్ కెన్ బి డిస్ట్రాయ్ మల్టిపుల్ ఫ్యామిలీస్. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక చిన్న మిస్టేక్ కాదు, అది ఒక డేంజరస్ క్రిమినల్ యాక్ట్. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల తన కంట్రోల్ కోల్పోయినా తన యొక్క ప్రాణంతో పాటు ఇన్నోసెంట్ ప్రజల యొక్క ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 దాంతో పాటుగా భారతీయ న్యాయ సంహిత 2023 వంటి లాస్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద్వారా క్లియర్ మెసేజ్ ఇచ్చాయి, రోడ్ సేఫ్టీ ఇస్ ద పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఒక్కసారి కేర్లెస్ డిసిషన్ తీసుకుంటే ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ కావచ్చు, ఇన్నోసెంట్ పీపుల్ యొక్క లైఫ్ డిస్ట్రాయ్ కావచ్చు, లైఫ్ టైం లీగల్ కాన్సిక్వెన్స్ ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇఫ్ యూ డ్రంక్ డు నాట్ డ్రైవ్, సేఫ్టీ ఫస్ట్, డెస్టినేషన్ నెక్స్ట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.